హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మోటోమోరిన్ ఎస్కేప్ 650 బైక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బైక్స్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్, కంపారిజన్స్, రివ్యూస్ లాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి. వీటిని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బైక్ అడ్వెంచర్ టూరింగ్ కేటగిరీ కింద అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ మీరు ఫస్ట్ చూడగానే కొంచెం వరకు ఆఫ్రికన్ ట్విన్ బైక్ లాగా కనిపిస్తుంది. రెండు బైక్స్ కూడా చాలా సిమిలర్ డిజైన్తో ఉంటాయి. అండ్ ఈ బైక్ని ఇనిషియల్గా చూడగానే చాలా పెద్ద బండిలాగా ఉంటుంది. ఈ ఫ్రంట్ ఫెయిరింగ్ అనేది హైట్గా బండిని పెద్దగా చూపిస్తుంది. ఈ బైక్లో ఫుల్లీ ఫీచర్స్ లోడెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ బైక్ ఓవరాల్ ఎర్గోనామిక్స్, సిట్టింగ్ పొజిషన్ అండ్ సీట్ క్వాలిటీస్ అన్నీ కంబైన్డ్ అయ్యి మీకు మంచి టూరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ ఈ బైక్ అడ్వెంచరింగ్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఈ బైక్లో స్టడీ స్టీల్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కూడా ఇచ్చారు. ఇవి రెండు బైక్ యొక్క వెయిట్ని తగ్గించి అలాగే మంచి స్టెబిలిటీ అయితే ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ద బైక్ ఇంజిన్ వచ్చేసి 649cc ఇన్లైన్ 2 సిలిండర్ 4-stroke BS6 ఇంజిన్ ఇచ్చారు. ఇన్లైన్ 2 సిలిండర్ ఇంజిన్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు 2 ఎగ్జాస్ట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది 8 valves ఇంజిన్, మీన్స్ ఎవ్రీ సిలిండర్కి 4 valves అయితే ఉంటాయి. అవి 2 ఇన్లెట్ అండ్ 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్. ఇందువల్ల బైక్ హయ్యర్ RPMsలో ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా పవర్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ హయ్యర్ RPMsలో కూడా మంచి పవర్ అయితే అందిస్తుంది. అండ్ ఈ బైక్ DOHC అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇందువల్ల లాంగ్ రైడ్స్లో కూడా ఇంజిన్ హీట్ అవ్వకుండా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ ఈ ఇంజిన్ కూడా మ్యాక్సిమం 60.8 PS ఆఫ్ పవర్ ఎట్ 8250 RPMలో అండ్ మ్యాక్సిమం 54 Nm ఆఫ్ టార్క్ ఎట్ 7000 RPMలో ప్రొడ్యూస్ చేయగలదు. హైవేస్లో ఈజీగా 130లో అయితే క్రూజ్ చేయొచ్చు. అండ్ 6-speed గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ వెట్ మల్టిపుల్ క్లచ్ ఇవ్వడం వల్ల లైటర్ క్లచ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. ఈ బైక్ 0 to 100 జస్ట్ 5.67 secondsలో అయితే రీచ్ అవ్వగలదు. అండ్ అలాగే ఓపెన్ చైన్ డ్రైవ్తో వస్తుంది. సో రెగ్యులర్ చైన్ మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. అండ్ ఈ చైన్ కూడా చాలా మంచి క్వాలిటీ చైన్ అయితే ఇచ్చారు. చూడడానికి కూడా చాలా థిక్గా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మంచి సీమ్లెస్ డిజైన్తో వస్తుంది ఈ బైక్ ఓవరాల్గా. అండ్ అలాగే లార్జ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ వైజర్ ఇవ్వడం వల్ల ఎయిర్ అనేది అంతగా ఫీల్ అవ్వరు మీరు. బైక్ ఫిట్ అండ్ ఫినిష్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఈ బైక్ డిజైన్ ఎలివేట్ చేస్తూ ఫ్రంట్లో డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారు. ఇందులో బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇందువల్ల మంచి కన్సిస్టెంట్ లైట్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ అలాగే బ్యాటరీ మీద కూడా లోడ్ అయితే అంతగా పడదు. అండ్ DRLs కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ లైట్స్ బైక్కి మంచి విజువల్ లుక్స్ అయితే యాడ్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా LED టైల్ ల్యాంప్ అండ్ అలాగే సైడ్ ఇండికేటర్స్ కూడా LED ఇచ్చారు. అలాగే హెజార్డ్ లైట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి అడ్వెంచర్ బైక్స్లో అయితే సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ బైక్లో కూడా ఫ్రంట్ USD ఫోక్స్ ఇచ్చారు. అండ్ ఈ సస్పెన్షన్ అనేది ఫుల్లీ అడ్జస్టబుల్. ఇందులో కంప్రెషన్, రీబౌండ్, ప్రీలోడ్ డాంపింగ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా అడ్జస్టబుల్ ఆఫ్సెట్ మోనోషాక్ ఇచ్చారు. ఇది కూడా మంచి స్టెబిలిటీని ఆఫర్ చేస్తుంది. ఎలాగో సస్పెన్షన్ చూసేసాం కదా, అలాగే టైర్స్ కూడా చూద్దాము. ఈ బైక్లో ఫ్రంట్లో 110/80 19-inch టైర్ అండ్ బ్యాక్లో 150/70 17-inch టైర్స్ ఇచ్చారు. పెరిలీ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి మంచి రోడ్ గ్రిప్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఇవి బోత్ ఆఫ్ రోడ్ అండ్ సిటీ పర్పస్ కూడా సూట్ అయ్యేలాగా ఇచ్చారు. అండ్ చాలా వైడీ టైర్స్ అయితే ఇచ్చారు. ఈ బైక్లో 80 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ బైక్ ఓవరాల్గా 23 kilometers వరకు అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ 175 mm ఇచ్చారు. ఇందువల్ల ఈ బైక్ ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఎక్కడ కూడా కింద తగిలే ఛాన్సెస్ అయితే ఎక్కడ ఉండవు. అండ్ సీట్ హైట్ కూడా 835 mmతో ఇచ్చారు. సో 5.7 కంటే కొంచెం హైట్ ఉండే వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా 215 kgs వెయిట్తో వస్తుంది ఈ బైక్. ఇనిషియల్గా మీరైతే కొంచెం వెయిట్ అయితే నోటీస్ చేస్తారు, బట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే మీకు అంత వెయిట్ అయితే అనిపించదు. అండ్ ఏ బైక్లో అయినా అనదర్ మేజర్ కాంపోనెంట్ అనేది బ్రేక్స్. ఈ బైక్లో స్పీడ్ని కంట్రోల్ చేసే విధంగా ఫ్రంట్లో 298 mm డ్యూయల్ డిస్క్స్ అయితే ఇచ్చారు.
అలాగే బ్యాక్ 255mm డిస్క్ అయితే ఇచ్చారు. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అనేవి నార్మల్గా చాలా స్పోర్ట్స్ బైక్స్లో మాత్రమే వేస్తుంటారు, కానీ ఈ బైక్లో ఇచ్చారు. అండ్ బ్రెంబో మాస్టర్ సిలిండర్స్ అయితే ఇచ్చారు. విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఏబిఎస్ కూడా ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది హిల్లీ టెరెన్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రంట్లో డ్యూయల్ డిస్క్స్ ఇవ్వడం వల్ల మంచి ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ ఆఫర్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే స్టీల్ బ్రేడెడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఫిట్ అండ్ ఫినిష్ లెవెల్స్ అయితే ఎంత బాగున్నాయో. సీట్ కూడా స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఇచ్చారు. సీట్ క్వాలిటీ కూడా లాంగ్ రైడ్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ టైల్ ర్యాక్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది లాంగ్ రైడ్స్లో లగేజ్ని ప్యాక్ చేసుకోవడానికి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఈ బైక్లో ఫీచర్స్ ఒకటా రెండా ఎన్నని చెప్పాలి భయ్యా. ఈ బైక్లో అడ్జస్టబుల్ లీవర్స్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, రైడింగ్ మోడ్స్ అండ్ మీటర్ పక్కన చూస్తే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఇంకా డిస్ప్లే చూస్తే ఫస్ట్ చూడంగానే కార్ డిస్ప్లే అని భయ్యా దీంట్లో ఇచ్చేసారనిపించింది. అంత పెద్దగా ఉంది డిస్ప్లే అయితే. 7" TFT డిస్ప్లే అయితే ఇచ్చారు. క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ డిస్ప్లేలో రిక్వైర్డ్ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. అండ్ బ్లూటూత్ కూడా ఇచ్చారు. అండ్ ఈ బైక్లో 2 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు. అవి ఆఫ్ రోడ్ అండ్ రైడ్, విచ్ మీన్స్ ఆ రోడ్ మోడ్ అని చెప్పొచ్చు. ఆఫ్ రోడ్లో అయితే మీకు బ్యాక్ ABS అయితే ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ ఈచ్ మోడ్కి కూడా మీకు డిస్ప్లేలో థీమ్ అయితే మారుతుంటుంది. అలాగే మీటర్లో మ్యూజిక్ అండ్ కాల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ మీద స్విచెస్ చూస్తే లెఫ్ట్ సైడ్ టాప్లో మీటర్ని నావిగేట్ చేసే బటన్స్ అండ్ దాని పక్కనే బ్యాక్ అండ్ సెట్ బటన్స్ ఇచ్చారు. అండ్ అలాగే దాని పక్కన హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే సిగ్నల్ లైట్ స్విచ్ ఇచ్చారు. అండ్ లాస్ట్లో హార్న్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్లో టాప్లో కిల్ స్విచ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హజార్డ్ లైట్ స్విచ్ అండ్ దాని తర్వాత హెడ్ లైట్ని ఆన్ ఆఫ్ చేసుకునే స్విచ్ అండ్ లాస్ట్లో అయితే సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మఫ్లర్ డిజైన్ అండ్ సౌండ్ అయితే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గుడ్ క్వాలిటీ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్స్కి ఓపెన్ టీత్ అయితే ఇచ్చారు. ఇందువల్ల శాడ్లింగ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ ఇస్తుంది. అండ్ ఈ బైక్ ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే లాంగ్ రైడ్స్కి, టూరింగ్స్కి, ఆఫ్ రోడింగ్ చేసేవారికి, మార్కెట్లో కామన్గా ఉండే బైక్స్ కాకుండా కొంచెం కొత్తగా ఉండాలి అనుకునే వారికి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటో మోరిన్ ఎస్కేప్ 650 బైక్ యొక్క ఫుల్ స్పెక్స్ అయితే. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అయితే చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.